అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ఒక మంచి సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ మా ఇండస్ట్రీ తరపున ధన్యవాదాలు. అసలు ఒక మంచి సినిమా వస్తే ఇంత క్విక్గా అసలు ఫస్ట్ షోకే ఆ ఈవినింగ్కి ఇది సూపర్ హిట్ అని మీరు అంత బయటకు వచ్చి అంత బాహాటంగా, అంటే ఇటువంటి సినిమాలు ఏదో నెమ్మదిగా ఎక్కుతాయి, రెండో వారం బాగుంటాయి, ఆ రోజులు పోయినాయి. మొదటి షోకే దీపావళి పండగలాగా అందరూ బయటకు వచ్చి చెప్పుకోవడంలాగా ఉన్నది చాలా సంతోషం. మొట్టమొదటిసారిగా నేను కంగ్రాచులేట్ చేయాల్సింది దిల్ రాజునైనా కూడా నా స్నేహితుడిగా ఓ పక్కన ఉంచి, నేను మామూలుగా మనం కారులో సిటీ నుంచి బయలుదేరి ఒక ఊరు వెళ్తూ ఉంటాం. వెళ్తున్నప్పుడు మనకి పచ్చటి పొలాలు అయ్యి కనపడి కనుచూపు మేరకు పచ్చటి పొలాలు ఉన్నప్పుడు మనం హాయిగా ఒకసారి కారు ఆపి ఒకసారి దిగి అవి చూసుకుంటాం కదా. ఈ ఈ డైరెక్టర్ తీసిన సినిమా ఎప్పుడు చూసినా అట్లా ఉంటుంది అన్నమాట. ఆ సినిమా అంటే అంత న్యాచురల్గా, అంత గాలి పీల్చుకునేలాగా, అంత పచ్చదనంతో, ఒక నేపథ్యంతో, ఒక పల్లెటూరు వాతావరణంతో అంత గొప్పగా అతని సినిమాలన్నిటికీ ఆ బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ని మెయింటైన్ చేస్తూ మనకి ఆహ్లాదమైన సంగీతం, చాలా నేటివిటీ, ఇవన్నీ ముద్రలో కూర్చుంటాయి అన్నమాట ఆయన సినిమాలో. అటువంటిది ఆ సినిమా చూసి అది చివరికి వచ్చేటప్పుడు ఒక గొప్ప హై ఫీలింగ్ వచ్చి బయటికి రావడాన్ని శేఖర్ కొమ్ములకే చెందింది. మై కంగ్రాచులేషన్స్ బ్రదర్ ఫర్ యూ ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్. ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ కెరీర్స్ బెస్ట్ సక్సెస్ ఈజ్ మై బిలీఫ్. ఐ డోంట్ నో. నీ సినిమా కనుక నువ్వు వెంటనే చెప్పేస్తున్నావు, అంతకు ముందు కూడా ఒకటి హిట్. అండ్ దెన్ రాజుగారికి కంగ్రాచులేషన్స్తో చెప్తూ పాటు ఒక పాజిటివ్ ఈర్ష్యతో చెప్తున్నాను నేను. ఎందుకంటే సక్సెస్ రేషియోలు చాలా గొప్పగా ఫీల్ అయిపోయేవాడిని. అటువంటిది ఈ మధ్య అతను సక్సెస్ రేషియోలు చూస్తే నాకు అనితకి దండం పెట్టాలని అనిపిస్తుంది. అనిత ఆశీర్వచనలతోటి ఈ సక్సెస్లు వచ్చినాయని నేను నమ్ముతున్నాను. అటువంటి దిల్ రాజు ఇట్లాగే వరుసన సక్సెస్ ఇచ్చుకుంటూ, అంటే ఇందులో ఒక హైలైట్ చెప్పాలండి చెప్పేటప్పుడు, ఈ ఇండస్ట్రీ స్టార్డమ్ని, స్టార్స్ని అవన్నీ ఓకే, కొద్దిమంది కంటెంట్ ఈజ్ ద కింగ్ అని నమ్మి కంటెంట్ను పట్టుకుని ఏలాడి కంటెంట్ చుట్టూ తను ఉంటూ ఆ కంటెంట్ని గొప్పగా చూపించి దాన్ని ఒక లెవెల్కి పబ్లిసిటీ చేసి అవన్నీ ఆ కంటెంట్ని నమ్ముకున్న బహు తక్కువ మందిలో ఇండస్ట్రీలో దిల్ రాజు ఒకడు. అతని కంటెంట్ని అంత స్ట్రాంగ్గా నమ్ముతాడు. నెక్స్ట్ మన హీరో, ఏడిరా వెళ్ళిపోయావా, ఉన్నావా? సారీ, సభాముఖంగా ఏరా అని అనకూడదు, చిన్నప్పటి నుంచి నువ్వు తెలుసున్నా కూడా. వరుణ్కి అంటే నాగబాబు కుటుంబంలో ఏది జరిగినా ఒక సక్సెస్ వస్తే నాగబాబుకు సంబంధించి మాకందరికీ చాలా ఆనందం. అలాగా నాగబాబు ఈ మధ్య చాలా ఆనందంగా ఉంటున్నాడు. అది చూసి మా కుటుంబం అంతా, అంటే నాగబాబు ఒక వెరీ ప్యూర్ హార్టెడ్ మనిషి అనమాట. అందుకని ఆ నాగబాబుని చూస్తే మాకు అతనికి ఎటువంటి చిన్న ఇది రాకూడదన్న ఫీలింగ్ ఉంటుంది. అటువంటిది ఒక పెద్ద హీరో అయిపోయే కొడుకు ఒకడు వచ్చి ఈ మధ్య అతని పక్కన ఉన్నాడంటే నాగబాబుకి అంతకన్నా ధైర్యం ఏం కావాలి. బోల్డ్ సక్సెస్లు ఉన్నాయి. నాగబాబు, ఐ కంగ్రాచులేట్ నాగబాబు ఫస్ట్ మోర్ దెన్ వరుణ్ ఫర్ హిస్ సక్సెస్ ఇన్ లైఫ్. అండ్ దెన్ వరుణ్ ఎంత న్యాచురల్గా చేశాడు, ముద్దొచ్చాడు. ఎంత న్యాచురల్గా చేశాడంటే అంటే ఈ మధ్య మనకి ఆ న్యాచురల్గా చేసే ఆర్టిస్టులు బహు తక్కువ మంది ఉన్నారు. అందులో మన వరుణ్, ఐ కంగ్రాచులేట్ యు వరుణ్ హార్ట్ఫుల్లీ. ఇందులో ఒక చిన్న ఇది చెప్పాలి. పోయినసారి వరుణ్ సినిమా చూసి నేను బయటకు వచ్చి సారీరా అని చేయి పట్టుకుని వెళ్ళిపోయాను. అంటే ఎవరికైనా చెప్పకూడదు, రేపు సినిమా రిలీజ్ అనగా వచ్చి సారీ అని చెప్పి వెళ్ళిపోకూడదు సినిమా చూపిస్తే, అది సభ్యత కాదు. అయినా కూడా ఐ కెనాట్ మనలో ఉన్న జెన్యూనిటీని, వాళ్ళు ఉండే ఇష్టానికి మనం వేరే రకంగా చెప్పి వెళ్ళలేం. అందుకని అతని ఎక్స్పెక్టేషన్స్ తగ్గించడమో ఏదో అవుట్ ఆఫ్ మై దిస్ థింగ్ చెప్పేసి వెళ్ళాను. సో వాడికి నేను ఈ సినిమా చూస్తున్నానంటే వరుణ్కి ఒక టెన్షన్ వచ్చింది.
సినిమా చూసి బయటకు వచ్చి వెనక నుంచి కావలిచ్చుకుని చాలా బాగుందిరా అని చెప్పి మొహం చాలా బ్రైట్గా అయిందనమాట. సో నెక్స్ట్ పల్లవి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పల్లవి, there are many stars and few are only with talents, and I see an upcoming star with a great talent. First time I have seen your తెలుగు తెలుసు కదా, డబ్బింగే నువ్వు చెప్పేశావు కదా, నేను మళ్ళీ ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడతాను. తను ఫస్ట్ టైం మలయాళ సినిమాలో చూసినప్పుడు తను ఏదో భలే చేస్తుంది ఈ పాప ఎవరో అని అనుకునే టైంలో ఒక డ్యాన్స్ మొదలుపెట్టిందండి, కింద పడిపోయాం. అసలు అంత మంచి డాన్సర్ అనమాట. అసలు మీకు ఈ సినిమాలో ఏమీ చూపించలేదు, నెక్స్ట్ సినిమాల్లో చూపిస్తుంది తను ఎంత మంచి డాన్సరో. ఎక్సలెంట్, యూ హ్యావ్ క్యారీడ్ ద ఫిల్మ్ ఆన్ యువర్ షోల్డర్స్ అండ్ ఐ కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ. అండ్ మన ఫాదర్ ఏమండి, నాకు సాయి చంద్ని, నాకు 25 ఏళ్ళుగా సాయి చంద్ తెలుసు. సినిమాలో చూసి ఎవరో ఇతను ఎక్కడో చూసినట్టుందని చూసే 2 నిమిషాలు పట్టిందనమాట. ఎక్సలెంట్. ఈవెను మన మీ సిస్టర్ క్యారెక్టర్ వేసింది ఆమె ఎక్కడ, ఏమండి మా డైరెక్టర్ మదర్ మీరు రండి. ఎంత గొప్పగా ఎంత న్యాచురల్గా ఉందంటే నా చిన్నప్పుడు నా మేనత్తను చూసినట్టు ఉందండి నాకు. అసలు నాకు ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. అంత బాగా అంత న్యాచురల్గా. శేఖర్, నువ్వు ఎక్కడ ఆమెని సరిగ్గా తలదువ్వకుండా ఆ న్యాచురల్ అలా ఉంచావు చూడు, దట్ ఈస్ వాట్ ఈస్ ద రియల్ ఫీలింగ్ అనమాట. అలాగా అందరినీ నేను ఒక్కొక్కరిని అనడానికి, ది మ్యూజిక్ డైరెక్టర్ ఎక్సలెంట్ జాబ్. సో అందరికీ ఇలాగ పేరు పేరున చెప్తా ఉంటే దిల్ రాజు బదులు నేనే చెప్పినట్టు అయిపోద్ది. అందుకని మీరు ఈ సినిమాను ఆదరించినందుకు, మంచి సినిమాలను ఆదరిస్తున్నందుకు మీకు ముఖ్యంగా మెగా అభిమానులతో సహా నేను చెప్పేది ఏంటంటే చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ముఖ్యమైన ఒక మ్యారేజ్కి ఏదో వెళ్ళాలి, అందుకని వరుణ్తో పాటు నన్ను కూడా మీరు మన్నిస్తే నేను బయలుదేరుతాను. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.